హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను. ఇది 1/2 కిలో రైస్ అండి. రైస్ కుక్కర్లో అన్నం వండేసి పెట్టాను. కప్పు మామిడికాయ తురుము. ఇది వేసి వేడి మీద ఉంది రైసు. వేడి మీద వేసేసుకొని కొంచెం అన్నం అట్లా పైన వేసి దీనికి మూత పెట్టేసేయాలి. మామిడికాయ పచ్చివాసన పోయే వరకు వేడి మీద ఆవిరి పట్టేస్తుంది అన్నమాట. మామిడికాయ తురుముకి ఇట్లా వేసేసుకొని మూత పెట్టేసేయండి. ఈ మామిడికాయ తురుమంతా దీనికి పట్టిందాకా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం అన్నము తాలింపు పెట్టేసుకుందాం. పులిహోరకి తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు గిన్నె పెట్టేసి ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చెనపప్పు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర కూడా వేసి కొంచెం బాగా దోరగా వేగనియాలి. ఇది కూడా బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవి కూడా కొంచెం బాగా వేగనివ్వాలి. ఎండుమిర్చి కూడా వేసేసుకొని వీటిల్లోనే ఒకసారి కలిపేసుకొని ఇదంతా బాగా తాలింపు వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. తాలింపు అయిపోయింది. ఈలోపు వేడంతా మామిడికాయ అన్నంలో మామిడికాయ తురుము వేసి పెట్టాం కదా, పచ్చివాసన పోయి అదంతా చల్లారిన తర్వాత అన్నము చల్లారిన తర్వాత మనం ఈ తాలింపు దాంట్లో కలిపేసేసుకోవటమే. తాలింపు పెట్టేసుకొని ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇదిగోండి మామిడికాయ తురుము కలిపి పెట్టాం కదా, దీంట్లోనే 1/4 కప్పు కొబ్బరి తురుము. మిక్సీకైనా వేసుకోండి, లేకపోతే తురుము అయినా తురుము పెట్టేసుకోవచ్చు. కొబ్బరి తురుము వేసుకోండి. 1 స్పూను పసుపు, 2 స్పూన్లు ఉప్పు, కొంచెము వేడిగా ఉండగానే కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం. ఇదిగోండి 2 స్పూన్లు సాల్ట్ వేసేసుకొని బాగా అన్నాన్ని కలిపేసేసుకుందాం. బాగా కలిపేసేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం పోపు పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని ఈ తాలింపు అంతా వేసుకొని దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకోవటమే. మామిడికాయ పులిహోర ఇట్లా చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. కొబ్బరి తురుము కూడా వేసాం కాబట్టి దాంట్లో కొంచెం పులుపు తగ్గి కమ్మదనం వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉగాదికి నేను చేసుకున్నాను. టేస్ట్ చూసి రివ్యూ అయితే ఇచ్చేసాను. ఆ వీడియో షార్ట్ పెట్టాను. ఈ వీడియో ఫుల్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి అందరూ చూసి లైక్ చేసి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రివ్యూ మా మింకు కూడా ఇస్తాడు, ఒకసారి చూడండి. ఏంటి మింకవి? మామిడికాయ పులిహోర ఆలు. మామిడికాయ పులిహోర ఆలు ఫ్రై. టేస్ట్ చూసి చెప్తావా? టేస్ట్ చూసి చెప్పు. ఇప్పుడు మా పద్ధతికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి తిని చూడు మళ్ళీ ఇంకోసారి. ఆలు కలుపుకో. ఎట్లా ఉంది? మింకు నచ్చిందా? అబ్బా అంత వద్దులే.
వాళ్ళు థౌజండ్ ఫ్లాట్ చేస్తుంది థౌజండ్ లైక్ చేస్తారులే. 1000 లైక్స్. చాలా ఇంకొంచెం పెట్టేనా 3 days ఇప్పుడు 4 ఇంకో